పిల్లలు అయితే హాస్టల్ నుంచి వచ్చేసిరు, సమ్మర్ హాలిడేస్ 2 months. పిల్లలు హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత మ్యాగీకి ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి కదా. ఫస్ట్ మ్యాగీ సైనస్ ప్రాబ్లం ఇంకా టాన్సిల్స్ గురించి. సో మేమైతే 3rd డాక్టర్ని కన్సల్ట్ అవుతామని చెప్పి సంగారెడ్డి అయితే వెళ్తున్నాం. మ్యాగీ కిసి ఖుషి. మా మ్యాగీకి ఏజ్ ఇప్పుడు 8 years. సో 8 yearsలో సైనస్ ప్రాబ్లం ఇంకా టాన్సిల్స్కి సర్జరీ చేస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చాలామంది అన్నారు. సో దానికోసం ఇంకా 3rd డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఫర్దర్గా ఇంకా ఫాలో అవుదామని చెప్పి సంగారెడ్డి అయితే వెళ్తున్నాం. సంగారెడ్డిలో డాక్టర్ పరమేశ్వర్ డాక్టర్ ENT స్పెషలిస్ట్. సో కన్సల్టేషన్ ఫీజు అయితే 400 రూపీస్. ఇక్కడ ఎంతమంది ఉంటారంటే చాలా మంది ఉంటారు, దగ్గర 100-200 మెంబర్స్ వరకు ఉంటారు. సో కన్సల్టేషన్ దొరకడం అయితే చాలా లేట్ అవుతుంది. సో మా ఆయన అక్కడ బయట మమ్మల్ని కార్లో ఉంచి లోపలికి అయితే వెళ్ళిండు తీసుకురావడానికి స్లిప్పు. పప్పు వచ్చి ఏమైనా చాలా మంది ఉన్నారా? చాలా మంది ఉండరా? టోకన్ 21-22 అమ్మా 20 మెంబర్స్ ఉన్నారా? సో 4th నెంబర్ నడుస్తుందంట, ఇంకా 20 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడైతే మేము హలీం తినడానికి అయితే పోతున్నాం. నాకు హలీం అంటే అస్సలు నచ్చదు, అందుకే ఒకటే బాక్స్ తీసుకోమని చెప్పిన. మళ్ళీ మా పిల్లలు కూడా తినకపోతే వేస్ట్ అవుతుంది. కానీ ఇక్కడ టేస్ట్ మాత్రం మటన్ హలీం తింటారా చికెనా మటనా? చలే మటన్ సరే బేటా. సో ఇక్కడ మటన్ హలీం వచ్చేసి 250 రూపీస్ అంట, ఫ్యామిలీ అయితే 500 రూపీస్. సో ఫ్యామిలీ తీసుకుంటానంటే లేదు నేను కూడా తినను కదా అని చెప్తే చిన్న బాక్స్ అయితే తీసుకొచ్చిండు. అది మాత్రం నేను జస్ట్ ఒక స్పూన్ టేస్ట్ చేద్దాము బాగుంది స్మెల్ అని చెప్పి ఒక స్పూన్ అయితే టేస్ట్ చేసిన. ఎంత బాగుందంటే నేను హలీం ఫ్యాన్ అయిపోయాను ఇంకా. సో మటన్ హలీం అయితే వచ్చేసింది, తినండి. మెల్లిమెల్లిగా కాలుతుంది. అయ్యో పట్టుకోమని మమ్మీ నేను పెడతా. ఒక స్పూన్ పెట్టండి. నాకు వస్తలేదు. బాగుంది టేస్టీగా. ఇట్లా అనాలి, ఇగో ఇట్లా తీయాలి హలీం. ఇగో ఇట్లుంటుందా, ఇగో ఇట్లా రౌండ్ వేసుకొని ఇట్లా తీయాలి. ఇగో ఇట్లా అనాలి, ఇగో ఇట్లా అని ఇట్లా రౌండ్ గా తీసుకొని. చాలా బాగుంది శ్రావణి టేస్ట్. జస్ట్ ఒక బాక్స్ తెప్పించుకొని తిని టేస్ట్ చూసి మళ్ళీ ఇంకో బాక్స్ తెప్పించుకున్నాం. టేస్ట్ అయితే మస్తుంది. బాగుందా? యా బాగుందా? ఎందుకు? కారం ఉందా? హలీం తిన్న తర్వాత మా మిల్కీ చూడండి ఎట్లా అంటుందో. చికెన్ పీస్ ఇస్తాను. తింటావా తేవాలా? అయిపోయింది. ఇది చికెన్ షవర్మా. యా పట్టుకో. ఒకటే వచ్చిందా నాకు? బాగుందా? బాగుందా బేటా? ఆ టిష్యూ పేపర్ తీసుకొని తినాలి, ఇట్లా కట్ చేసుకొని అట్లా తీసేసి రావాలి. ముందుకురా తీసి
అవును ఆవు పిచ్చి పిచ్చిగానే అయింది, పిచ్చి లచ్చలాగా. నాకు కొంచెం ఇస్తావా? బాగుందా? బాగుందా? పన్ను ఆ? పన్ను మ్మ్. ఆలోచన మళ్ళీ తింటున్నా. సో ఇక్కడ హలీం మస్తు టేస్ట్ ఉంది. ఒక సింగిల్ తీసుకొని టేస్ట్ చేసినాం. సో ఇప్పుడు మా ఆయన ఇంకొకటి తీసుకురావడానికి అయితే వెళ్ళిండు. అక్కడ మస్తు టేస్ట్ ఉంది మటన్ హలీం. సంగారెడ్డి బైపాస్ రోడ్లో గోకుల్ హాస్పిటల్ ఆపోజిట్లో ఉంటుంది. ఇది డాక్టర్ పరమేశ్వర్ ఈఎన్టీ స్పెషలిస్ట్. హాస్పిటల్ నేమ్ శ్రీ లక్ష్మీ బాలాజీ ఈఎన్టీ స్పెషలిస్ట్. డాక్టర్ నేమ్ డాక్టర్ పరమేశ్వర్. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇట్లా లోపలికి వెళ్తే అక్కడ ఫస్ట్ కనిపించేది అదే చెవి ముక్కు గొంతు హాస్పిటల్. మా ఆయనకి మా మ్యాగీకి ఇద్దరికి నోస్ ప్రాబ్లం ఉంది. సో వాళ్ళకి చూద్దామని అయితే వచ్చినాం లోపలికి. చలో వెళ్దాం లోపలికి. 2 hours ముందు వచ్చి మా ఆయన టోకెన్ తీసుకొని అయితే వెళ్ళినాం. సో మాకు 24 నెంబర్ అయితే వచ్చింది. సో తర్వాత మేము ఒక 2 hours తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తే ఇంత రష్ ఉంది. సో మా నంబర్కి ఇంకొక 2 members ఉన్నారు ముందు. సో లోపలికి వెళ్ళంగానే పేషెంట్స్కి అయితే వెయిట్ అయితే చెక్ చేపిస్తారు. పిల్లల దగ్గర నుంచి ఏ ఏజ్ వరకు అయినా సరే ఇక్కడ డాక్టర్ అయితే చూస్తాడు. సో చాలా వరకు అయితే ఇక్కడ చిన్నపిల్లలే వస్తారు. మెయిన్గా చిన్నపిల్లలకైతే చాలా బాగా చూస్తాడు డాక్టర్. మేము ఇంతకు ముందు కూడా మా మిల్కీకి ఒకసారి చెవులో నుంచి వైట్గా చీమ్ వస్తే మేము అప్పుడు తీసుకొచ్చిండే. ఇక్కడికి ఒక 3-4 months నుంచి కోల్డ్ అయితే అస్సలు తగ్గట్లేదు. సో నోస్ కొంచెం క్రాస్ ఉండడం వల్ల అడినాయిడ్ కొంచెం పెరిగింది అని చెప్పినుండే చందనగర్లో. సో ఇక్కడ ఇంకొకసారి సజెషన్ తీసుకుందాం అని చెప్పి అయితే ఇక్కడికి వచ్చినాం. ముక్కు చెవి 2 డైరెక్ట్గా ఇట్లా టీవీలో చూపిస్తాడు. మన ప్రాబ్లం ఏందో మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్. చాలా గుడ్ అసలు మంచిగా చూపించుకుంటున్నావు. ఇంత మాత్రం ఎవరు చూస్తారు అసలు? కదలేదు కదలేదు అయిపోయింది. మింగినట్టు చేయ ఒకసారి మన తెలుస్తుంది. అవును, చాలా పెరిగినట్టుంది. మ్యాగీని మొత్తం చూసిన తర్వాత ఫైనల్గా డాక్టర్ చెప్పింది ఏంటంటే ఒక 1 month వరకు మెడిసిన్ వాడండి. వాడిన తర్వాత చూద్దాం, తగ్గకపోతే సర్జరీ వరకు వెళ్దాం, లేదంటే ఇప్పుడైతే ఏం అవసరం లేదని అయితే చెప్పిండు డాక్టర్. తర్వాత పక్కనే ఉన్న బేకరీకి మా పిల్లలు అయితే నాకు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయారు. సో ఇంకా వాళ్ళకి నచ్చిన కప్ కేక్స్ అయితే తినిపించి ఇంకా జ్యూస్ తాగించి ఇంకా మేమైతే ఇంటికి. మ్యాగీ కండిషన్ ప్రజెంట్ అయితే ఓకే. మ్యాగీ గురించి అడిగిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఫ్రెండ్స్, కప్ కేక్ మీద ఉన్న క్రీమ్ అంతా పడేసింది. మ్యాగీ హెల్త్ కండిషన్ అయితే ఇదనమాట. 1 month వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్వాతి బ్లాగ్స్.